హాయ్ అండి. నేను మీ రమ్య. అందరు బాగున్నారా అండి? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఒక ఏంటంటే సింపుల్ టేస్టీగా ఉండే పిల్లలు చాలా ఇష్టంగా తినే ఒక లంచ్ బాక్స్ రెసిపీ అండ్ ఎప్పుడన్నా మనకు ఓపిక లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. కర్రీ చేయడం ఇష్టం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. ప్రాసెస్లో వెళ్ళిపోదాము. ఇవన్నీ ఐటమ్స్ అండి: వెజిటేబుల్స్, క్యారెట్, స్వీట్ కార్న్, ఆనియన్స్. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. కడాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ మసాలా రిలేటెడ్ 2 ఇలాచీలు, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలండి. నెక్స్ట్ జీలకర్ర కొంచెం, ఒక టేబుల్ స్పూన్ పడుతుంది. ఆవాలు, ఇది కూడా ఒక టేబుల్ స్పూన్. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మనము పచ్చిమిర్చి వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, నెక్స్ట్ వెల్లుల్లి కూడా అలాగే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం ముక్కలు అక్కడక్కడ మనకి నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవైతే కంపల్సరీ వేసుకోండి. అల్లం ముక్కలు, వెల్లుల్లి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 ఆనియన్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6 అలా తీసుకున్నాను. కారం ఉంటే తక్కువ పడుతుంది, పచ్చిమిర్చి కారం లేకుండానే ఎక్కువ పడుతుందండి. నెక్స్ట్ బీన్స్ హాఫ్ కప్ క్యారెట్ అండి, హాఫ్ కప్ స్వీట్ కార్న్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. పిల్లలు ఇష్టంగా తింటారంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువనే వేసుకోండి. ఇక్కడ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు 1.5 వేసుకోవాలి. తర్వాత ఒకవేళ మనకు సరిపోకుంటే తర్వాత వేసుకోవచ్చు. కొంచెం మసాలా వేసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ ఈ వెజిటేబుల్స్కి అన్నీ పడతాయండి, సాల్ట్ కానీ ఇవన్నీ. కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోండి, ఉండి లేనట్టుగా వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోండి. ఇవన్నీ ఫ్రై అయితేనే బాగుంటుందండి. పంపించడానికి కావాల్సిన రైస్ మనకు క్వాంటిటీ ఎంతనో అంత తీసుకొని వాష్ చేసి పెట్టుకోండి. కొద్దిసేపు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అది ఇప్పుడు వేసేసుకోండి. ఇక్కడ నేను శనగపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇప్పుడు వేసుకుంటే కొంచెం అవన్నీ మరుగుతాయి కదండి, బాగుంటుంది టేస్ట్. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, అప్పుడే రైస్ మొత్తం కలిసి బాగుంటుంది. ఇక్కడ మనం కొంచెం టేస్ట్ చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడు వేసుకోవచ్చు. నెక్స్ట్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వల్ల టేస్ట్ బాగుంటుంది, బిర్యానీ టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ మొత్తం ఇవన్నీ కలుపుకోవాలండి. నెయ్యి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు. అంతే అండి, అయిపోయింది. రైస్ ఇలా ఉడికిపోవాలండి, మొత్తం అన్నీ కలిసిపోయి. ఇక్కడ లెమన్ పిండుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1 లెమన్ తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ, టేస్టీ, హెల్దీ కూడా. పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోవట్లేదు. నన్ను ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.